హామీ ఇచ్చాము, హామీ నెరవేరుస్తాము. మీరు మమ్మల్ని గెలిపించారు గాబట్టి, మాకు ఓట్లేశారు గాబట్టి, మీకు ప్రామిస్ చేసినటువంటి ఏవైతే పథకాలున్నాయో వాటిని అమలు పరుస్తాము అనే ఒక దృక్పథంతో వెళ్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక స్ట్రాంగ్ క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు, క్వాంటిటీ కూడా మెయింటైన్ చేయట్లేదు అనేటువంటి ప్రధాన ఆరోపణ ఉంది. ముఖ్యంగా ఈ మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ ఏదైతే ఉందో మహిళలకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రకమైనటువంటి పథకాలు అది రేవంత్ రెడ్డి పెట్టినా, కేసీఆర్ పెట్టినా, కేజ్రీవాల్ కూడా ఇట్లాంటివి పెడుతూ ఉంటాడు. సో ఇట్లాంటివి ఎవరు పెట్టినా ఎకానమీని చాలా తీవ్రంగా దెబ్బతీస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఉచితం అనేటువంటి అంశాన్ని ప్రజలకి మనం ఇవ్వడం చాలా దారుణమైనటువంటి అంశం. వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నట్టు తప్ప ప్రైసులు తగ్గించుకోవచ్చు, తక్కువ రేట్లకు ఇవ్వచ్చు. ఒక కార్డు పెట్టి నెలలో మీరు ఇన్ని రోజులు తిరిగితే ఈ రకంగా ఆల్రెడీ ఉన్నాయి కూడా. ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ అయినా, టీఎస్ఆర్టీసీ అయినా, కర్ణాటక ఆర్టీసీలో కూడా రకరకాల కార్డులు ఉంటాయి. మీరు తక్కువ రేటు 300కి ఒక కార్డు తీసుకుంటే నెలలో ఇన్నిసార్లు ప్రయాణం చేయొచ్చు. అట్లాంటివి ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే నెలకి ఇంత లిమిట్ పెడితే దానివల్ల వాళ్ళు అవసరమైతేనే ట్రావెల్ చేస్తారు. జనం ఎక్కువ ఉన్నప్పుడు సరే రేపు వెళ్దాం అనుకుంటారు, ముఖ్యమైన కార్యక్రమాలు కానప్పుడు. కానీ ఫ్రీగా పెట్టేసరికి ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉన్నారు. అండ్ ఆల్సో మగ వ్యక్తుల పట్ల, మగజాతి పట్ల ఇది వివక్షతో కూడినటువంటి అంశం క్లియర్ కట్గా. సో ఇప్పుడు ఈ మహాలక్ష్మి ఫ్రీ బస్ అనేటువంటి అంశానికి ఒక కొత్త తలకే నొప్పి ఎదురవుతోంది. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, రద్దీ పెరిగితే బస్సులు పాడవుతాయని, రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉందని, తమ సమస్యలు పరిష్కరించకపోతే జనవరి 5 నుంచి సమ్మెకి దిగుతామని ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు వీళ్ళు ఒక కొత్త తలకే నొప్పిగా తయారయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. తమ బస్సులు అంటే టీఎస్ఆర్టీసీ కంప్లీట్గా సొంత బస్సులు ఉండవు. ఏఆర్టీసీకైనా కొన్ని అద్దె బస్సులు తీసుకొస్తుంది. వచ్చిన ప్రాఫిట్స్లోంచి కానీ కంపల్సరీ ప్రాఫిట్స్ వచ్చినా లాస్ వచ్చినా వాళ్ళకి మంత్లీ ఇంత అని పే చేయాల్సి ఉంటుంది. ఆ అద్దె బస్సుల్ని తిప్పుకునే వాళ్ళు ఈ పల్లె వెలుగు బస్సులు ఉంటాయి, ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి, లేడీస్ విపరీతంగా ఎక్కుతున్నటువంటి బస్సులు ఉంటాయి. ఓవర్ లోడ్ అయిపోతున్నాయి ఈ బస్సులు. వాళ్ళకి ప్రమాదకరమే, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి ప్రమాదకరమే. రోడ్లో ఒక గొంతు వచ్చిన డ్రైవర్ చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుంది. ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. ఏం చేస్తారంటే వీళ్ళు పథకం ప్రవేశపెట్టాము, పథకాన్ని మాట ఇచ్చాం కాబట్టి ప్రవేశపెట్టాము, ఇక మీరు సావు అన్నట్టు ఉంటారు. అట్లా కాకుండా క్వాంటిటీ పెంచుకోవాలి. ఒక నెల, ఒక సంవత్సరమైన గ్యాప్ తీసుకుని కొత్త బస్సులను రూపొందించి క్వాంటిటీ పెంచుకుని మారుమూలల్లో కూడా బస్సులు వెళ్ళే అవకాశాన్ని, రోడ్స్ని డెవలప్ చేసుకుని ఆ తర్వాత పథకాన్ని ప్రవేశపెట్టడం కాకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇష్టం వచ్చినట్టు అట్లా ఇవ్వటం వల్ల ప్రజలు కూడా తెలియక ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూడా ఆ బస్సులను వినియోగించుకోవడం, అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కడం, దానివల్ల గుంపులుగా మారి ప్రజలకి ఇబ్బంది కలగడం. అసలు మగవాళ్ళు చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు బస్సులు ఖాళీ ఉండట్లేదని. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్కి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వమే కారణమవుతారు. దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే కొత్త బస్సులు కూడా ప్రవేశపెడుతున్నారు, మంచి పద్ధతే, కానీ అవి సరిపోయేటువంటి పరిస్థితి లేదు. సో ఇంకా అది ఇంప్రూవ్ చేసుకున్నాక పథకాన్ని ప్రవేశపెడితే బాగుండేది. సో ఇప్పుడు ఈ అద్దె బస్సుల యజమానులు కనుక ఈ ప్రొటెస్టులు, ధర్నాలు స్టార్ట్ చేస్తే 5వ తారీఖు జనవరి నుంచి మహాలక్ష్మి పథకానికి చాలా పెద్ద తలకి నొప్పి అవుతుంది. బస్సులు ఇవ్వటం ఆపేస్తారు వాళ్ళు. ప్రొటెస్ట్ అంటే ఏముంది, వాళ్ళని రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయరు కదా ఆర్టీసీ వాళ్ళలాగా. ఆర్టీసీ ఎంప్లాయీస్ కాదుగా వాళ్ళు. బస్సులు ఇచ్చేవాళ్ళు బస్సులు ఇవ్వడం ఆపేసి వాళ్ళు ప్రైవేట్గా తిప్పుకుంటామో ఏదో చేస్తామని చెప్తారు. సో అది ప్రభుత్వానికి మహాలక్ష్మి పథకానికి చాలా పెద్ద తలకి నొప్పి అవుతుంది. ఒక ఊరికి 30 బస్సులు వెళ్తే ఆ ఊర్లో 20 బస్సులు అద్దె బస్సులు ఉంటే 10 వెళ్తాయి రేపటి నుంచి. సో ఆ 10 వెళ్ళినప్పుడు 30 మందికే సరిపోవట్లా, 30 మందికే విపరీతమైన రద్దీ వస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో 30 మందికి రద్దీ వచ్చే పరిస్థితిలో ఇంకొక కొత్త వెళ్ళే వాటిలోనే 20 కట్ అయిపోతే ఉన్న 10 బస్సులు అవుతాయి. 30కే సరిపోవట్లేదంటే 10 బస్సులకి జనాలు ఎట్లా డీల్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఈ రకమైనటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. కాస్త బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి ఏ ప్రభుత్వం అయినా. ఎకానమీని దెబ్బతీయడమే కాకుండా అద్దెకి తెచ్చుకున్న బస్సులు కూడా దెబ్బతీయడం వల్ల రేపొద్దున ఎవరు అద్దెకి బస్సులు ఇచ్చే పరిస్థితి ఉండదు. బస్సులను రూపొందించే అంత డబ్బు వీళ్ళ దగ్గర లేదు కాబట్టి అద్దె బస్సుల యొక్క హెల్ప్ తీసుకునే పరిస్థితి ఉంది ఏ ప్రభుత్వం అయినా. కేసీఆర్ ప్రభుత్వం కూడా టీఎస్ఆర్టీసీకి ఏ రోజు మేలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఏదో కాస్త కంటి తుడుపు చర్యలు చేశారు తప్ప ఏ రోజు స్ట్రెంగ్తెన్ చేయలేకపోయారు. ఇన్ని సంవత్సరాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని స్ట్రెంగ్తెన్ చేసినటువంటి లీడర్ ఈరోజు వరకు ఎవ్వరు మనకు కనిపించలేదు. అది అత్యంత హేయమైనటువంటి చర్య. అది మనం సిగ్గుపడాల్సినటువంటి అంశం. అలాంటి వాళ్ళని ఎన్నుకునేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. సో ఈ ఈ రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బస్సులు పాడవుతున్నాయని ఇంతమంది ప్రొటెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు అద్దె బస్సుల యజమానులు. సో ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది, మీ అభిప్రాయం ఏంటి దీని మీద అనేది కామెంట్ చేయండి.